కాస్త చలి పెరిగిందంటే చాలు గజగజ వణికిపోయిన స్వెటర్లు శాలువాలు వేసేసుకుంటూ ఉంటాం. రాత్రిళ్ళు వెచ్చనైన దుప్పట్లను కప్పుకొని పడుకుంటాం. తెల్లవారితే ఎండ వస్తే చాలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. కానీ ఓ ఊరు మాత్రం సంవత్సర కాలంలో మంచు గడ్డల మధ్య ఉంటుంది. ఇక శీతాకాలం వచ్చిందంటే చాలు -40 డిగ్రీలు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. మొత్తం ఊరి మీద మంచు దుప్పటి కప్పేసినట్లుగా ఉంటుంది. అయితే ఆ గ్రామం ఎక్కడో అమెరికాలోనో యూకేలోనో ఉందంటే పొరపాటే. ఈ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో 2వ స్థానం. అయితే ఆ ప్రాంతం మన దేశంలోనే ఉంది. ఎక్కడుంది? -40 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ఆ ఊరి జనం ఎలా నివసిస్తున్నారు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. మన దేశంలో సౌత్తో పోల్చుకుంటే నార్త్లో చలి ఎక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో చలికాలంలో చలి తీవ్రత మరీ పెరిగిపోతుంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఓ ప్రాంతం ప్రపంచంలోని చలి అత్యధికంగా ఉన్న 2వ ప్రాంతంగా నిలిచింది. ఆ ప్రాంతంలో చలికాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు ఏకంగా -40 డిగ్రీస్కి పడిపోతూ ఉంటాయి. అదెక్కడుందంటే లడఖ్లో కార్గిల్ జిల్లాలో ఎత్తైన ప్రదేశంలో ఉంది ప్రాంతం. అదే హిమాలయాల్లో ఎత్తైన పర్వతాలు, దట్టమైన మంచు మధ్య దాగి ఉన్న ద్రాస్ అనే ఊరు. ఆ ఊరికి ప్రపంచంలోనే అత్యంత శీతల నివాస స్థలంగా పేరుంది. శ్రీనగర్, కార్గిల్ మధ్య డ్రైవింగ్ చేసే చాలా మంది ప్రయాణికులకు ద్రాస్ సైన్ బోర్డు తప్పక కనిపిస్తుంది. అయితే ఇక్కడి శీతల పరిస్థితులను లెక్క చేయని పర్యాటకులు కొందరు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి సాహసం చేస్తూ ఉంటారు. పూర్తిగా మంచు దుప్పటితో కప్పబడిన ఈ ప్రాంతం ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మైమరపిస్తూ ఉంటాయి. అయితే మామూలుగానే ఎప్పుడూ చల్లగా ఉండే ఈ ద్రాస్ ప్రాంతంలో శీతాకాలంలో -40 డిగ్రీల కంటే చాలా తక్కువగా పడిపోతాయి ఉష్ణోగ్రతలు. చలికాలంలో ఈ గ్రామం చూసేందుకు గడ్డలు కట్టిన ఐస్లా కనిపిస్తుంది. జోజీలా పర్వత మార్గం పాదాల వద్ద ఉన్న ద్రాస్ మార్గంలో శీతాకాలంలో ప్రయాణించడం చాలా కష్టమే. కానీ వేసవిలో అమర్నాథ్ గుహ, సురు లోయకు ట్రెక్కింగ్ చేసేందుకు చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ గ్రామం కార్గిల్ యుద్ధం నాటి ప్రధాన ప్రదేశాలైన టైగర్ హిల్, టోలోలింగ్ వ్యూ పాయింట్లకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు మన్మాన్ టాప్ ను కూడా సందర్శిస్తారు. అక్కడి నుంచి ఎల్ఓసిని స్పష్టంగా చూడడానికి వీలుంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్గిల్ యుద్ధం బ్రిగేడ్ వార్ గ్యాలరీని కూడా చూస్తారు. ఈ గ్రామంలో 1999లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, అధికారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ద్రాస్ వార్ మెమోరియల్ కూడా ఉంది. ఇక గ్రామాన్ని శీతాకాలంలో సందర్శిస్తే ప్రత్యేకమైన అనుభూతిని పొందవచ్చు. కానీ చలిని తట్టుకునే శక్తి ఉండాలి. అయితే సాధారణంగా అయితే ద్రాస్ పర్యటనకు, ద్రాస్ సందర్శనకు మంచి సమయం జూన్, సెప్టెంబర్ మధ్య. ఆ సమయంలో రోడ్లు తెరిచి ఉంటాయి. లోయ పూల మొక్కలతో పచ్చగా ఉంటుంది. ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ సందర్శన కూడా ఈజీగా ఉంటుంది. ఇక పర్యాటకుల కోసం చిన్న చిన్న హోమ్ స్టేలు కూడా ఉంటాయి. ఎండాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు. విమానాల్లో వెళ్లేవారు లేహ్ ఎయిర్పోర్ట్ లో దిగి ఆపై రోడ్డు మార్గంలో ద్రాస్ వెళ్లొచ్చు. జమ్మూ తవీ స్టేషన్ వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ద్రాస్ చేరుకోవచ్చు. శ్రీనగర్, కార్గిల్ పాస్ మధ్య ద్రాస్ సెక్టార్ మీదుగా అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మొత్తానికి ఈ ప్రాంతానికి అటు హిమాలయాలు, ఇటు పచ్చదనం కలగలిసి ఆ ప్రదేశం స్వర్గాన్ని తలపిస్తోందని పర్యాటకులు అంటూ ఉంటారు.